యమున అనగానే పద్ధతిగా చీరకట్టులో సాంప్రదాయమైన ఒక మంచి నటి మన కళ్ళ ముందు మెదులుతుంది. కానీ 5 ఏళ్ల క్రిందట ఆమె ఒక ప్రాస్టిట్యూషన్ కేసులో అరెస్ట్ అయిందన్న వార్త చాలామంది చాలా రకాలుగా తీసుకున్నారు. ఇంతకీ దాన్ని ఆమె ఎలా తీసుకుందో తెలుసా? అయితే అది ఒక కుట్ర అనేది యమున వర్షన్. ఆ టైంలో ఆమె ఫ్రస్ట్రేషన్ చూస్తే మనకు కళ్ళలో నీళ్లు తిరగడం ఖాయం. ఆమెను ప్లాన్డ్గా ఆ కేసులో ఇరికించిన వాళ్ళెవరు, ఆమెకు ఫోన్ చేసి ఏమని చెప్పారు అనే విషయాల గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్ కూడా చెప్పింది. ఆ టైంలో తన భర్త ఎలా బిహేవ్ చేశారు అనే విషయంపై స్పందించింది. పెయిన్ ఉంది, ఏంటి మన పెయిన్తో బ్రతకాలా, ఇన్ని సంవత్సరాలు ఇలా బ్రతికాను నేను. చెప్పాలంటే ఒక ఫైర్ బ్రాండ్ అనేవాళ్ళు ఇండస్ట్రీలో కూడా, ఈవెన్ ఇంట్లో కూడా. అమ్మో తనతో న్యాయంగా లేకపోతే మాట్లాడి గెలవలేమో అనేవాళ్ళు. అంత నిజాయితీగా ఉన్న మనిషికి ఒక్కసారి ఇలా అవుతే ఏమంటారంటే ఇంకా ఎంతసేపు స్టార్ట్ అవుతుందండి, ఆ పోకింగ్ స్టార్ట్ అవుతుంది, గుచ్చడం ఏదో ఒక మాటల్లో. అంటే కావాలని చేస్తారు, కొంతమంది చేస్తారు, అందరూ కాదు. అలా చేసినప్పుడు ఇలాంటి వాళ్ళ మధ్యలో నేను బ్రతకాలా, నాకు వద్దు ఈ లైఫ్ అంటే. నాకు అప్పుడు పిల్లలు కూడా గుర్తురాలేదు, నా పెయిన్ ఎక్కువ ఉంది. నాకు పిల్లలు అనే పాయింట్ కంటే నా పెయిన్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ పెయిన్తో నేను ఈ సఫర్ నేను నా పిల్లలకి ఇవ్వాలి కదా. సో నేను లేకపోతే వాళ్ళు బాగుంటారు అనుకున్నాను. నేను ఫీల్ అయింది ఏంటంటే నేను లేకపోతే మోస్ట్లీ బ్యాడ్ నేమ్ వాళ్ళకి రాదు. ఓకే, ఒక అట్లీస్ట్ ఆ సెంటిమెంట్ అన్నా నా పిల్లల్ని ఎవరు హర్ట్ చేయకూడదు. ఇక యమున కూతురు స్కూల్లో ఎదుర్కొన్న అనుభవాల గురించి చెప్పినప్పుడు యమున ఎలా రియాక్ట్ అయింది, ఇలాంటి విషయాలన్నింటిపై చాలా క్లారిటీ ఇచ్చింది. నన్ను ఎక్కువ డిస్టర్బ్ చేసింది ఏంటంటే మా అమ్మాయి బాగా స్కూల్ టాపర్గా ఉండి బాగా చదివేది. అలాంటి అమ్మాయి ఏడుస్తూ ఉండేది, లోన్లీగా ఉండేది. స్కూల్ నుంచి కూడా కంప్లైంట్, మీ అమ్మాయి లోన్లీగా ఉంటుంది, ఎవరితో మాట్లాడలేదు అంటే. నాకు అర్థమయ్యేది కాదు, ఏదో తను అనేసి. ఈవెన్ మా వారు తిట్టారు, ఏంటి ఎవరితో మాట్లాడవంట, లోన్లీగా ఉంటావు ఏంటి అసలు. చిన్న అమ్మాయికి తెలియదు, చిన్న అమ్మాయి షీఈ్ వెరీ హ్యాపీ. మమ్మీకి ఏదో పెయిన్ ఉంది, అది సరిపోతుంది, గాడ్ ఈజ్ ది గ్రేట్ మా అనేసి గాడ్ దగ్గర అంతా వెళ్ళి ప్రే చేసేది. అది అలా ఒక సైడ్ అదొక ట్రాక్ ఉంది. మా పెద్ద అమ్మాయికి మాత్రం ఇది ఉంది, ఏం చెప్పేది కాదు. నాకు చాలా డౌట్ ఇచ్చి, లేదమ్మా నువ్వు ఎలా ఉంటావు నాకు తెలిసిపోతుంది కదా యాజ్ ఎ మదర్గా. ఏదో ఉంది, చెప్పు నీవు. 2-3 ఇయర్స్ అని చెప్పలేదండి. 2-3 ఇయర్స్ తను లోపలే పెట్టేసుకుంది, చెప్పట్లేదు. ఫ్రెండ్స్తో పెద్దగా మాట్లాడినంటావు, ఎందుకు ఇలా ఉన్నావంటే మా చిన్నమ్మాయి ఉంది అప్పుడు, చెప్తావా లేదా, నాకు తెలుసు నీకు ఏదో స్ట్రాంగ్ ఏదో ప్రాబ్లం ఉంది, ఏమన్నా ప్రాబ్లం స్కూల్లో కాలేజీలో అది ఇది అని అడుగుతుంటే చిన్నమ్మాయిని బయట పంపిస్తే చెప్తానన్నది. సరే వెళ్ళమ్మని లాకేసి ఇప్పుడు చెప్పు అంటే అప్పుడు తను నోటించే మాట నేను వినలేకపోయాను. ఆమె జీవితం గురించి, బ్లాక్ మార్క్ గురించి, బ్లాంక్ పీరియడ్ గురించి యమున చెప్పిన ట్రూత్ ఫ్రమ్ హార్ట్ మీ ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ ఫుల్ ఇంటర్వ్యూలో చూడండి. ఓకేనండి, ఇంట్రో స్టార్ట్ చేసుకోవచ్చు. అదేంటండి మేకప్తో వచ్చారు? అంటే షూటింగ్ నుంచి డైరెక్ట్గా వచ్చాను. ఈ ప్రోగ్రామ్ పేరే ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్. అండ్ మీరు దీంట్లో ఎంత ఫ్రాంక్గా ఉంటే అంత బాగుంటుంది. నాకు తెలిసి మీరు ఇస్తున్న మొదటి జనరల్ ఇంటర్వ్యూ ఇది. అండ్ మీరు దీంట్లో ఎంత మనసు విప్పి మాట్లాడితే అంత బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇలా మేకప్తో ఉన్నారనుకోండి, మేకప్ ఉన్న మాటలే బయటకు వస్తాయి. నాకైతే మేకప్ లేని మాటలు కావాలని కోరుకుంటున్నాను. ఇందులో మీరు మేకప్ తీసేసి వచ్చి కూర్చుంటే మన ఇంట్రెస్ట్.